కేటీఆర్ అరెస్ట్ ఎప్పుడు? దాదాపుగా ఇదే మాట పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దీపావళి నుంచి అంటున్నారు. ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్టార్టింగ్ నుంచి కూడా తండ్రి కొడుకులని లోపల వేస్తా అని చెప్పేసి అన్నారు. దానిపైన కేటీఆర్ కూడా స్పందించడం అనేది జరిగింది. డెఫినెట్గా మీరు అరెస్ట్ చేస్తే నేను జైలుకి వెళ్తా, యోగా చేసుకుంటా, అయినా శక్తి సంపాదించుకున్న తర్వాత పాదయాత్ర చేస్తా అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు కేటీఆర్ మెడకు ఫార్ములా కేసు అనేది చుట్టుకోబోతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఫార్ములా రేస్ కేసు అనేది దానికి సంబంధించి సిఎస్ ప్రస్తుతం తెలంగాణ సిఎస్ శాంతకుమార్ గారు కూడా ఏసీబీకి తెలియజేయడం అనేది జరిగింది. సో త్వరలో అంటే ఈ అసెంబ్లీ సెక్షన్స్ అయిపోయిన తర్వాత కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. దాదాపుగా 50 కోట్లు కుంభకోణం జరిగింది, అంటే 200, 250 ఈ విధంగా రకరకాలుగా కూడా చెప్తున్నారు. ఎగ్జాక్ట్ ఫిగర్ అనేది ఇప్పటివరకు లేదు. కాకపోతే దాంట్లో కేటీఆర్కి 50 కోట్లు ఇచ్చారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు చెప్పిన మాట. అయితే దానికి సంబంధించి కూడా ఫార్ములా ఈరేజింగ్ కేసు సంబంధించి కూడా అసెంబ్లీలో చర్చిద్దాం, 15 రోజులు పెట్టమంటే మీరు కేవలం 5-6 రోజులు మాత్రమే పెడుతున్నారు అని చెప్పేసి కూడా కేటీఆర్ దానిపైన అసెంబ్లీకి డెఫినెట్గా చర్చకు సిద్ధం. కానీ ఒకవేళ నిజంగా నేను చేసినట్టు కనుక నిరూపించితే నేను రాజకీయ సన్యాసం కూడా తీసుకుంటా అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. మరి ఈ అసెంబ్లీ తర్వాత తెలంగాణ రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది వేచి చూడాల్సిన విషయం. మరి కేటీఆర్ అరెస్ట్ అయితే రాష్ట్రంలో జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా దానికి సంబంధించి కూడా ఆలోచిస్తున్నారు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు జైలుకి వెళ్ళిన దాంట్లో రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వడం అనేది జరిగింది, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వడం అనేది జరిగింది. తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా కేటీఆర్ డెఫినెట్గా నాకు ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని చెప్పేసి కూడా ఒక సమావేశంలో నవ్వుకుంటూ మాట్లాడడం అనేది కూడా జరిగింది. ఇదే దానికి రేవంత్ రెడ్డి గారు ఒకవేళ సీఎం అయితే నెక్స్ట్ కవిత కావాలి, ఎందుకంటే కేటీఆర్ కన్నా ముందు కవిత వెళ్ళింది కాబట్టి అని చెప్పేసి కూడా చెప్పడం అనేది కూడా జరిగింది. సో ఇక్కడ సెంటిమెంట్గా కేటీఆర్ అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. సో కేటీఆర్ని దోషిగా నిలబెట్టాలని రేవంత్ సర్కార్ ఆలోచిస్తుంది. మరి సానుభూతి వర్కౌట్ కాకుండా డెఫినెట్గా దోషిగా చిత్రీకరిస్తే డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం పైన అంటే పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ అల్లు అర్జున్ని ఒక్క రోజైనా అంటే అరెస్ట్ చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇది ప్రజాప్రభుత్వం ప్రజల కోసం ఉంటుంది, ఏ సినిమా స్టార్ల కోసమో కాదని నిరూపించారు. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుందనేది చూడాలి. మరి కేటీఆర్ అరెస్ట్ ఎంతవరకు నిజం అనేది చూడాల్సిన విషయం. మరి కేటీఆర్ అరెస్ట్ అవుతారని మీరు భావిస్తే మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ.